నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో శ్రీ పరాభవనామ సంవత్సరం మార్చి 19వ తారీఖు మనకి తెలుగు సంవత్సరాది ఉగాది, యుగానికి ఆది కాబట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకోవడం అనేది మన తెలుగువారికి పరిపాటి ఎక్కడ ఉన్నా కూడా. కాబట్టి ఇవి గోచార ఫలితాలు మాత్రమే. వీటి వల్ల మొత్తం మనకి మహర్దశ అంతర్దశల ప్రభావం అనేది ఉంటుంది. దాన్ని బట్టే మనము ఇది అనుకూలత లేదా కొంత అనుకూలత తగ్గటం అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి నడిచే మహర్దశ అనేది ఎంతైనా సరే ముఖ్యం. ఈ రాశిలో ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్టయితే వీరికి ఇక్కడ కృత్తిక 2, 3, 4 పాదాల వారు, అలాగే రోహిణి 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు ఇక్కడ రావటం జరుగుతోంది. కాబట్టి వీరికి తీసుకున్నట్టయితే వారి వారి జన్మ నక్షత్రం తెలిసిన వారు ఈ విధంగా చూసుకోవచ్చు. అలాగే లేనివారు వారి నామం ప్రకారం కూడా ఇక్కడ చూసుకునే అవకాశం ఉంటుంది. వృషభ రాశిలోకి వచ్చేవారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4 వీరికి సాగుతున్నది. గత సంవత్సరంలో ఉన్న గురుబలం అనేది కొంత వీరికి తగ్గటం అనేది జరుగుతున్నది. జూన్ 1వ తారీఖు వరకు కూడా వీరికి అనుకూలమైన సంచారం 4 గ్రహాలు కూడా అత్యంత యోగవంతంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం వీరికి సాగింది. అన్నింటా కూడా ఇంటా బయట కూడా ఎంతో ఆశ్చర్యకరంగా, వారికే ఒకంత ఆనందకరంగా వీరికి సాగటం జరిగింది. అది కొంత తగ్గే అవకాశం అనేది కనబడుతున్నది. జూన్ 2 నుంచి మనకి గురు సంచారం కర్కాటకం తృతీయ సంచారం అనేది జరుగుతున్నది. ద్వితీయం నుంచి తృతీయానికి కొంత వీరికి సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 6 వరకు కూడా ఇక్కడ వీరికి దశమంలో రాహు సంచారము, అలాగే చతుర్థంలో కేతు సంచారం, ఇది భాగ్యము తృతీయంలోకి కూడా రావటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శని వీరికి లాభంలోనే సంచారం జరుగుతోంది. ఇది ఒక్కటే వీరికి అనుకూలమైనది అని చెప్పవచ్చు. భాగ్య దశమాధిపతి ఏకాదశంలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో సంచరించడం అనేది ఏ రాశి వారికైనా మంచిది. కాబట్టి ఏకాదశ సంచారంలో వీరికి మంచి ఫలితాలు, ఎంత కష్టపడినట్టయితే అంత మంచి ఫలితాలు. ఉద్యోగ స్థానంలో వీరికి అత్యంత యోగవంతంగా నడిచింది. ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా అలాగే సాగుతుంది. కొంత ఆకస్మికమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ దాని నుంచి కొంత బయటపడతారు అని చెప్పవచ్చు. కొంత ఖర్చులు అనేవి కూడా ఉంటాయి. అలాగే కుటుంబంలో చిన్న చితక కలతలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు కర్కాటకంలోకి రావటం తన ఉచ్చ స్థితిలోకి, తర్వాత కొంత అక్టోబర్ తర్వాత ఒక 2 నెలలు అతిచారం వల్ల మళ్ళీ సింహంలోకి వెళ్ళటం చతుర్థంలో, అక్కడ కొంచెం అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో కాస్త శుభ వాతావరణం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం అనేది అక్కడ ఉంటుంది. ఇంట్లో పెళ్ళిళ్ళు ఇవి జరుగుతాయి. అలాగే గృహాలు తీసుకునేవాళ్ళు గృహాలు, వాహనాలు తీసుకునేవాళ్ళు వాహనాలు, ఇవన్నీ కూడా వీరికి సాగుతాయి అని చెప్పవచ్చు. రాహుకేతువులు కూడా మనకి డిసెంబర్ 6 తర్వాత భాగ్య సంచారం, అలాగే తృతీయంలోకి కేతు సంచారం అనేది జరుగుతుంది. తృతీయం కేతు సంచారం పర్వాలేదు, రాహు భాగ్య సంచారం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పవచ్చు. అంటే తల్లిదండ్రులకి కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరము అని మనము ఇక్కడ చెప్పవచ్చు. అలాగే అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవే ఈ వృషభ రాశి వారికి ఇక్కడ సూచిస్తున్నది. ఎంతో కష్టపడి మనం చేసే పని ఎంతో కాన్సన్ట్రేషన్గా మనం చేసినట్టయితే వీరికి ఫలితం అనేది వస్తుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఈ రాశి వారికి వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుంది. తాము చేసే పనిలో అయితే కనుక వీరికి గుర్తింపు ఉంటుంది అని మనం చెప్పవచ్చు. శని వల్ల వీరు ఎంత కష్టపడి పనిచేసినట్టయితే అంత అభివృద్ధి సాధిస్తారు అని చెప్పవచ్చు. అలాగే వ్యాపారాలు, బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, గృహ నిర్మాణంలో ఉన్న వాళ్ళకి
ఇనుము వ్యాపారస్తులకి వీరందరికీ కూడా మంచిగా ఉంటుంది. కాంట్రాక్టర్స్కు అలాగే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి అందరికీ కూడా అధిక ఆదాయం అనేది ఉంటుంది. వ్యక్తిగతంగా షేర్లు అలాగే ఈ వీటిల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు భూముల మీద వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకయ్యా అంటే వారికి నడిచే మహర్దశ అంతర్దశలు, వారి లగ్నాత్తు పంచమాధిపతి ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరయ్యారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ ప్రత్యేకమైన జాతక పరిశీలన అనేది అవసరం. ఇది మనం ముందుగానే చెప్పుకున్నాం. గోచార ఫలితాలు మహర్దశ బాగున్నట్టయితే ఈ గోచార ఫలితం మరింత దాన్ని పెంచుతుంది. మహర్దశ మామూలుగా ఉన్నది షష్టాధిపతో అష్టమాధిపతో వ్యయాధిపతో దశ నడుస్తోంది, లేదా చతుర్థ లాభాధిపతి దశ నడుస్తోంది. కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గోచార ప్రభావం కూడా మనం పరిశీలించాలి. లగ్న పంచమ భాగ్యాధిపతిలో ఆ నక్షత్రాల్లో ఉన్న గ్రహదశలో నడుస్తుంటే వారికి కొంత బాగుంటుంది. కాబట్టి గోచారం కూడా వారికి ప్లస్ అవుతుంది. కొంత మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులకు కూడా కష్టపడి పని చేసినట్టయితే అత్యంత అనుకూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. రైతులకు అలాగే పౌల్ట్రీ వ్యాపారస్తులకు, రైస్ మిల్లర్స్కు, పారిశ్రామిక రంగం వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఫలితాలు అని చెప్పవచ్చు. రాహుకేతువుల సంచారం డిసెంబర్ 6 తర్వాత నుంచి భాగ్యంలోకి, కేతువు తృతీయంలోకి రావటం వల్ల కేతు సంచారం అనేది కొంత మంచిగానే ఉంటుంది. రాహు సంచారమే కొంత ఇబ్బంది పెడుతుంది అని చెప్పచ్చు. శని సంవత్సరం అంతా కూడా ఇక్కడ వక్రించినప్పటికీ కూడా ఇక్కడ ఏకాదశంలోనే సంచరిస్తున్నారు. కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది. భాగ్య దశమాధిపతి విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభ్యున్నతి అనేది సాధిస్తారు. కానీ గత సంవత్సరం కంటే కొంత గురుబలం అనేది తగ్గుతున్నది. ఇక్కడ తృతీయంలోకి సంచారము గురువు వచ్చినప్పుడు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ తర్వాత అక్టోబర్ తర్వాత నుంచి కూడా కొంత వీరికి గురుబలం వచ్చినప్పటికీ ఇంట్లో అనుకూలతలు అనేవి సాధించడం అనేది జరుగుతుంది. కొంత డిసెంబర్లో మనకి జూలై నుంచి డిసెంబర్ వరకు శని వక్ర సంచారం అనేది జరుగుతోంది. దశమ శని కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబంలో వారి ఆరోగ్యం అవి కూడా మనం 1-2 సార్లు పరిశీలించుకోవటం అనేది మంచిది. వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీరికి మనము ఇక్కడ తీసుకున్నట్టయితే, ప్రత్యేకించి పరిహారం తీసుకున్నట్టయితే వీరికి శివారాధన మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, శని జపం చేసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది అని మనం చెప్పవచ్చు. కృత్తికా నక్షత్రం వారు కెంపు రత్న ధారణ చేసినట్టయితే మంచి జరుగుతుంది. రోహిణి వారికి వచ్చేటప్పటికి ముత్యం ధరించినట్టయితే మంచి జరుగుతుంది. మృగశిర వారు పగడం ధరించినట్టయితే 1-2 పాదాల వారు కాబట్టి వీరు పగడం ధరించినట్టయితే మంచి జరుగుతుంది. మనం ఓవరాల్గా వృషభ రాశి గురించి చెప్పుకున్నట్టయితే రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ఇక్కడ వజ్రం ధరించినట్టయితే ఈ రాశి వారికి బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయి అని మనము చెప్పవచ్చు. అలాగే నడుస్తున్న మహర్దశను బట్టి కూడా మనకి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ మహర్దశను అనుకూలంగా చేసుకొని అంతర్దశలకు పరిహారం చేసుకొని కొంత ముందుకు వెళ్ళినట్టయితే మంచిది. ఎక్కువ పెట్టుబడులు పెట్టడము, నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టడము అనేది ఆచితూచి వ్యవహరించుకోవాలి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది. ఉద్యోగ స్థానంలో ఎంత కష్టపడితే అంత వీరికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా మంచిగా ఉన్నది అని మనము చెప్పవచ్చు. వ్యాపారంలో కొంత సమన్వయం చేసుకోవటం అనేది మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది కూడా మంచిది. వ్యక్తిగత జీవనం వైపు దృష్టి పెట్టుకొని కొంత ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్టయితే మంచిగా వీరు ఇబ్బంది లేకుండా సాగుతుంది అని మనము చెప్పవచ్చు. ఒకంత మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో ఉన్న అనుకూలత అనేది కొంత ఇక్కడ తగ్గటం జరుగుతోంది. జూన్ నుంచి గురుబలం వల్ల, అలాగే డిసెంబర్ నుంచి రాహుకేతువులు కాబట్టి 3 గ్రహాల అనుగ్రహం కొంచెం తగ్గుతోంది. శని భగవానుడు ఒకటే ఈ రాశి వారికి కొంత ఈ పరాభవన సంవత్సరంలో అనుకూలంగా ఉన్నారు. సంవత్సరం అంతా కూడా ఏకాదశ సంచారం జూన్ నుంచి డిసెంబర్ వరకు వక్రించి దశమ శని ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఒకంత
స్థానచలనం కూడా ఉంటుంది, ఉద్యోగ మార్పును కూడా ఇక్కడ మనకి సూచిస్తున్నది. అలాగే తల్లి తండ్రి ఆరోగ్యం కూడా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. తమ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించుకోవాలి. కొంత ప్రదేశాలు అటు ఇటు అంటే వృత్తిరీత్యా అటు ఇటు తిరగటం ఉంటుంది కాబట్టి వేళపాటు తిండి అనేది ముఖ్యం. మనం ఎంత కష్టపడినా సరే తీసుకోండి, చూడండి ఇంత పట్టెడు అన్నం గురించే. కాబట్టి మన పిల్లల గురించి, మన ఇంట్లో ఉన్నవారి గురించి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఒక ఇంత జాగ్రత్తగా మసులుకోవటం అనేది మంచిది. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరము. ఈ రాశివారు శివారాధన చేసుకోవటం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.